నమ్మి బాప్తిసం పొంది రక్షించబడాలని ఉద్దేశం. ఎందుకంటే ఆయన రక్షకుడు కనుక ఆ రక్షకుడైనటువంటి బిడ్డలమైన మనము కూడా రక్షించబడాలని దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే ఆయన లోక రక్షకుడు, పాపుల రక్షకుడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమునైన కలుచుకును. అయితే మరి ఆయన పాపులను రక్షించేవాడు. అయితే మరి మానవుడు పాపముతో శాపముతో ఉన్నాడు, పాపములో లోకములో. అయితే మరి లోకంలో పాప లోకంలో పెనవేసుకున్నది. మరి ఆ లోకములో పాపములో మానవుడు మరి పొన్నాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మరి ఏ రీతిగా గొర్రెలు త్రోవ తప్పిపోతాయో అదే రీతిగా మనుషులందరూ కూడా ఎవరి ఇష్టానుసారమైనటువంటి జీవితానికి మరి త్రాగులకు తిరుగులకు మరి ఎంతగానో వారి యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించి చివరికి దాని ఫలితము మరణము, పాపము. పాపం వల్ల వచ్చే జీవితము మరణము. పాపములో మరణించినట్లయితే నిత్య నరకము, అగ్నిగుండము. మరి ఆ ధనవంతుడైతే తన జీవిత కాలం అంతా కూడా యేసుక్రీస్తు వారిని ఎరగకుండా, ఏమీ తెలియకుండా తన జీవిత కాలం అంతా కూడా తింటూ త్రాగుతూ తనకిష్టమైన సుఖాన్ని అనుభవించి ఒకనాడు కనుమూసినప్పుడు పాతాళములో, అగ్నిలో ఎంతగానో ఆ వేదనకరమైన స్థలంలో బాధపడుతూ వచ్చినాడు. అదే రీతిగా లాజరు చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన కూడా ఒకనాడు కనుమూసినప్పుడు అబ్రహాం రొమ్మున ఉండి ఎంతగానో నెమ్మది పొందుతూ వచ్చినాడు. అదే ప్రియులారా, యేసుక్రీస్తు వారిని ఆయన మరి సొంత రక్షణగా అంగీకరించిన వారికి యేసుక్రీస్తు వారిని ఎరగకుండా పెడచోటు పెట్టి లోకములో పాపములో మరి ఇష్టానుసారమైనటువంటి జీవితంలో జీవించిన వారికి తేడా ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మా అనుమలకు అందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఏ జాతి, రంగు, భాష భేదం ఏమీ లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరి దేవుడు అక్కడే దేవుడికి నరుడికి మధ్యవర్తి ఒక్కడని, మరి ఆయన క్రీస్తు నరుడని, ఆయన మన కోసం నరుడుగా వచ్చాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకుంటూ వచ్చినాడు. మరియు ఆకారమందు మనుషులుగా కనబడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి ఉన్నవాడై తను తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి పరమదేవుడైన కూడా జన్మ, కర్మ, పాపముతో పుట్టినటువంటి మనము పాపులను మరి పరిశుద్ధులుగా చేయాలని, ఆయన రాజ్యములకు వారసులుగా చేయాలని, మనం పాప శాపను విడిపించి విమోచించి రక్షించి ఆ రక్షణ భాగ్యం మన కోసం మనకు దయచేయాలని ఆయన మన కోసం ఎంతగానో క్రయం చెల్లిస్తూ వచ్చాడు. కలువలో మన కోసమై ఎంతగానో రక్తం కారుస్తూ వచ్చాడు. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన రక్తం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతామని మన కోసం ఆయన ఎంతగానో మరి ఆఖరి బొట్టు వరకు రక్తం కారుస్తూ వచ్చాడు. మన కోసమై మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణం పెట్టి మనల్ని విడిపించి విమోచించి రక్షించాలని, ఆ రక్షణ భాగ్యం మనకు దయచేయాలని, ఆ నిత్య జీవం పొందడానికై మనం అర్హులుగా ఉండాలని, ఆ పరలోక రాజ్యమునకు వారసులుగా మనం ఉండాలని ఆయన మన కోసం క్రయం చెల్లిస్తూ వచ్చాడు. ఇదంతా కూడా నీ నా పాప విమోచనకే. మరి మన యొక్క పాపం కొరకు ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చాడు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఏ పాపం ఎరిగిన వాడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మనమైతే జన్మ, కర్మ, పాపులము. పాపంలో జీవిస్తూ పాపంలో తిరుగుతూ మన చేస్తున్నంతే కూడా పాప ఫలితమే. అయితే ఈ పాప శాపం నుండి విడిపించడానికై ఆయన మన కోసము క్రయం చెల్లిస్తూ వచ్చాడు. మరి వింటున్న మాటలు నీ కోసమై ప్రభు యేసుక్రీస్తు వారు పడిన పాటు, ఆ త్యాగము నీవు గుర్తించినట్లయితే, ప్రభు నేను పాపనయ్యా, నా పాపాలు క్షమించు, నాకు ఆత్మరక్షణ దయచేయి, నేను కూడా నీ బిడ్డగా ఉంటానయ్యా, నీ సన్నిధిలో మరి నేను కూడా మీ రాజ్యమునకు ఆస్తుగా ఉండాలని ఆశిస్తున్నావని నువ్వు కోరినట్లయితే, నీ హృదయంలో మరి యేసుక్రీస్తు వారికి చోటిచ్చినట్లయితే ఆయన అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు.
నీ హృదయంలో యేసుక్రీస్తు వారికి కొంత చోటిచ్చినట్లయితే నీ హృదయం కడిగి పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, ఆయన పవిత్రపరుస్తాడు. మరి ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించినట్లయితే అప్పుడు నీవును నీ ఇంటివాను రక్షణ పొందుతారు. ఈ సమయంలో మీ కొరకై, మీ కుటుంబం యొక్క క్షేమం కోసమై, మీ యొక్క సంపూర్ణ రక్షణ కోసమై మేము ప్రార్థన, దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. మేము ముందు కొనసాగి వెళ్తాం. ప్రార్థన, చివరి ప్రార్థన. ఈరోజు మరి టైం అవుతుంది కనుక స్వార్థ ముగించుకుంటున్నాం. చివరి ప్రార్థన చేసుకుందాం. తెలియదు గురించి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ రాజ్యంలో కట్టుబడితే మీ ప్రేమ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మీ కుమారుడు ద్వారా లోకానికి రక్షణ కార్యం దయచేసినందుకు వందనాలు. లోక రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదను ఇంతవరకు నాయన అల్పంగా చేయండి, స్వార్థం దీవించండి. నాయన మా ప్రభు ఈ ప్రాంతవాసం రక్షణతో అలంకరించండి. కుటుంబాలను సర్వసంతృప్తి, కుటుంబాలైనా సంపూర్ణంగా రక్షింపబడి నిత్య రాజ్యానికి వాడుకోబోతూ రాబోతుకు రాగలుగుతుకు సాయం చేయండి. నాయన రాబోతుకు వచ్చిన బిడ్డలు పర్లోక రాజ్యానికి చేర్చబట్టుకు సాయం చేయండి. వారి పాడి పంటలు, పశువులు, గొర్రె మేక మందలు, ఇంకులు దీవించండి. వారి బిడ్డలకు చదువులు దీవించండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యంగా ఇచ్చేయండి. అప్పుడు బాధలో ఉన్న వారికి విడుదలగా ఇచ్చేయండి. ఆ విధంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అవసరంగా ఉన్న వారికి నేను సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం దయచేయండి. ముఖ్యంగా నేను ఇంతవరకు నీ పరిచయలో పాల్గొని నీ ప్రతి బిడ్డను బట్టి, పత్రికలు పంచిన వారిని బట్టి, మబ్బరబంగా నేను పరిచయలో పాల్గొని వారిని బట్టి, పాటలు వర్తమానం అంతటిని బట్టి చూపిస్తూ ఉన్నాం. వాడుకుని నిబంధనలు, వాడబడిన నిబంధనలు బట్టి సూత్రాలు మరి ఎంత సభ్యులతో ఆయన చూసినందుకు వందనాలు. పత్రికలు ఆయన పంచిన వారిని బట్టి స్తోత్రాలు. తీసుకున్న వారిని ఆయన పారవేయక విశ్వసించి వారి చదువుపై రక్షణ పొందడానికి సాయం చేయండి. పరిచర్య సేవకులతో మమ్మల్ని సిద్ధపరచమని యథార్థం మీరు నాయన ఇంతవరకు తోడైతే వచ్చినందుకు వందనాలు. ఆరోగ్య కొరకే స్తోత్రాలు. నీ సేవ పరిచర్య కొరకే మమ్మల్ని అందరినీ ముందు నడిపించండి, సాయం చేయండి. ఇది ఆయన జరిగించబడి పరిచయం మీరు ముద్రించండి. మా ప్రభావ మరి ఆయన దినమన నీటి మీద వేయమని దినమని సూచించరన్నారు. మాకు కలిగింది నీటి మీద వేస్తూ ఉన్నాం. ఈ దినమని మేము చూడగలిగినట్లు మీరే ప్రతిఫలాల్లో ఇచ్చేయమని, మీరు పెట్టి పరిపక్షేయమని, నిత్యత్వంలో జ్ఞాపకం చేస్తున్నామని, ఏసే క్రీస్తు అని క్రీస్తు ప్రభు అని అంతవయసులు విశ్వసించి రక్షణ పొంది మారు మనసు పాప క్షమాపణ పొందుటకు సహాయం చేయమని, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించుటకు మీరే సాయం చేస్తున్నామని క్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి. జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ఇంతవరకు సువార్తను తోడుపై నడిపించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, సువార్త దీవించి ఆశీర్వదించే ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ప్రతిఫలాలు ఇచ్చే ప్రభువైన యేసుక్రీస్తు వారికి, కుటుంబాలను దీవించే ప్రభువైన యేసుక్రీస్తు వారికి, అవసరతలు అక్కర్లు తోడైండే ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.